రోహిణి కార్తె ముందే పలకరించిన అన్నదాతలకు దిగులు తప్పలేదు. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో రైతాంగం సాగుకు సన్నద్దమైంది. ముందస్తుగా నేలను చదును చేసి పత్తి విత్తనాలు వేసి నార్లు పోసిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. 15 రోజుల నుంచి వానల జాడలేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. కాస్తో కూస్తో చిగురించిన విత్తనాలు ఎండ తీవ్రతతో వాడిపోతున్నాయి. వరి నాట్లు సైతం మాడిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మే నెలలో వర్షాలు పడడంతో రైతులు సంబరపడ్డారు. 15 రోజుల క్రితం నుంచే దుక్కులు దున్ని సాగు ప్రారంభించారు. వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. అయితే ముందు మురిపించిన వరుణుడు కనుమరుగయ్యాడు. వర్షాలు లేక వేసిన విత్తనాలు చీడపీడల బారిన పడుతున్నాయి. నార్లు ఏపుగా పెరిగినా నాట్లేసేందుకు నీళ్లు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. ఈ వారంలోనైనా వర్షాలు పడకపోతే పెట్టుబడులు కూడా నష్టపోతామని వాయిపోతున్నారు రైతులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ద్వారా తెలుసుకుందాం. విజయభాస్కర్, మనం అనుకున్నాం రోహిణి కార్తె అంటే రోకలు బద్దలవుతాయి, కానీ ఈసారి సమ్మర్ లో మనకి విచిత్రమైనటువంటి వాతావరణం కనిపించింది. సమ్మర్ లోనే మనకి వర్షాలనే స్టార్ట్ అయ్యాయి, కానీ ఇప్పుడు ఆ వర్షాలనేవి ఎక్కడా కనిపించట్లేదు. ఒక్కొక్క గ్రామాల్లో ఒక్కొక్క రీతిలో ఆ వర్ణిని ప్రార్థిస్తున్నటువంటి సిచ్యువేషన్స్. సో రైతులు ఏమంటున్నారు? వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు గ్లోబల్ వార్మింగ్ రైతుల పాలిట శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. మే నెలలో కురవాల్సిన ఎండలు లేకపోవడం, అప్పుడు వర్షాలు కురవడం, మరోవైపు ఇప్పుడు ఎండలు రావడం, అంటే వాతావరణంలో తీవ్రమైనటువంటి మార్పు రావడంతో రైతన్నలు కుదేలైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిణి కార్తెలో ఎండలు కొట్టాల్సింది వర్షాలు పడ్డాయి, కానీ ముందస్తుగానే వర్షాలు పడడంతో మొత్తం రైతులందరూ కూడా దుక్కు దిన్ని నాట్లు సాగు చేశారు. ఏపుగా పెరిగినటువంటి తుక్కాలు ఓవైపు, మరోవైపు పత్తి, కందితో పాటు మరికొన్ని ఆరుతడి పంటలను నాటినటువంటి పరిస్థితులు కనిపించాయి. కానీ వర్షాలు ముఖం చాటేయడంతో అవన్నీ కూడా పెట్టుబడులు మీద పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కో ఎకరాకి రైతుకి దాదాపు 4,500 నుంచి 6,000 రూపాయల పెట్టుబడి కేవలం దున్నడానికి పెట్టారు. అవి కాకుండా విత్తనాలు ఇవన్నీ చూస్తే ఎకరానికి దాదాపు 10 నుంచి 12,000 పెట్టుబడి పెట్టి వర్ణ దేవుడి వైపు ఎప్పుడు కరుణిస్తాడా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు కనిపిస్తా ఉంది. కానీ మరోసారి దాదాపు 15 రోజులుగా వర్షాలన్నీ ముఖం చాటేయడంతో తమ పరిస్థితి ఏంటి, ఒక్కో ఎకరానికి దాదాపు 10 నుంచి 12,000 పెట్టుబడి పెట్టి ఉన్నాము, ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూసినట్టే గత 5 సంవత్సరాలుగా జూన్ మాసంలో వర్షాలు కురిసేవి, జూలైలో అవి సమృద్ధిగా ఉండేవి. ఇప్పుడు జూన్ మాసం దాదాపు 20 రోజులు గడిచినప్పటికీ కూడా ఎక్కడా చుక్క నీరు లేకపోవడంతో పెట్టిన పెట్టుబడి ఓవైపు, మరోవైపు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తమ పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈ ఆరుతడి పంటలైనటువంటి పత్తి ఒక్కో ఎకరానికి దాదాపు సీడ్కు మాత్రమే 2,000 పెట్టుబడి పెట్టింది. ఇవన్నీ కూలీలు, ట్రాక్టర్ కూలీలు ఇవన్నీ కాకుండా దాదాపు పెట్టుబడి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం మరోవైపు కనిపిస్తుంది. ఇది కాకుండా ఆరుతడి పంటలైనటువంటి కంది, పెసర, మొక్కజొన్న వీటన్నిటి పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంది. వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు, వర్షాలు ముఖం చాటేయడంతో తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మరో 3 రోజులలో వర్షాలు ఉన్నాయని చెప్పేసి గత వారం క్రింద వాతావరణ శాఖ చెప్పింది, తిరిగి మరోసారి అయితే చెప్పింది. కానీ వాతావరణంలో అంటే ఎండలు తగ్గుముఖం పట్టి వాతావరణం చల్లబడుతుందే తప్ప చుక్క వర్షం పడ్డటువంటి నేపథ్యం అయితే ఎక్కడా కనిపించడంలో, దీంతో పెద్ద ఎత్తున పంటలు సాగు చేసినటువంటి రైతులు ఆకాశం వైపు చూస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు వరి పంటలు చూసినట్లయితే వరి పంటలు తుకాలు పెరుగుతున్నాయి. తుకాలు అంటే నారుమల్లు పెరుగుతున్నప్పటికీ కూడా అంటే అవి దాదాపు 20 నుంచి 25 రోజుల మధ్యలో నాటు వేసుకునేటువంటి సమయం ఉంటుంది. అవి 20 రోజులకు చేరినప్పటికీ కూడా నీరు రాకపోవడం, నారుమల్లు పెరుగుతుండడం, తిరిగి మరోసారి ఇటు పత్తి విత్తనాలు అనుకున్నా వీటితో పాటు వరి ఇవన్నీ కూడా మరోసారి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ కొనుగోలు చేసినా మళ్ళీ ఆ సమయం తిరిగి మరో 20 రోజుల సమయం పడుతుంది. ఇవంతా కూడా పెట్టుబడులు భారంగా మారుతా ఉన్నాయి. ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. పత్తి రైతుల గురించి అయితే మరోసారి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కొన్ని చోట్ల అయితే బిందెల ద్వారా నీటిని సప్లై చేస్తూ మొక్కలను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల చూస్తా ఉన్నాం. ఇప్పుడు దాదాపు ఇప్పుడు సిద్దిపేట జిల్లాకి వెళ్ళింది, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని గ్రామాలలో వారు ట్యాంకర్ల ద్వారా నీరుని తీసుకొచ్చి మొక్కలను కాపాడుకుంటున్నటువంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు రైతన్నలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. జూన్ మాసం గడిచిపోతా ఉంది. జూలై మాసం దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా
చుక్క నీరు లేకపోవడం, మరోవైపు మే నెలలో కురిసినటువంటి వర్షాల పైన ఆధారపడి పెద్ద ఎత్తున పంటలు సాగు చేసినటువంటి పరిస్థితి. అయితే నీళ్లు లేకపోవడంతో అవన్నీ కూడా చీడపీడల బారిన పడతా ఉన్నాయి. వాటికి ఎన్ని పెస్టిసైడ్స్ నుంచి వాడాల్సి ఉంటుంది. మరోవైపు ఈ పెట్టుబడి అంతా కూడా తమకు భారంగా మారుతుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎప్పుడైనా గత 5 నుంచి 10 సంవత్సరాలుగా చూసినట్లయితే జూన్ మాసం వస్తే మొక్కలు నాటడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వర్షాలు కూడా బయటకు రావాలంటే దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. 5 నుంచి 8 సంవత్సరాలుగా చూస్తున్నాం. కానీ ఈ సంవత్సరం అవన్నీ కూడా భిన్నంగా మారడంతో రైతులకు మరింత భారంగా మారినటువంటి అవకాశం కనిపిస్తుంది. గత 3 రోజుల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో మంత్రులు కూడా ఆరుతడి పంటలపైన దృష్టి సారించాలని చెప్పారు. కానీ ఆరుతడి పంటలు పెట్టాలన్నా, మరోవైపు పంటలు సాగు చేయాలన్నా వర్షాభావం అనేది తీవ్రంగా అవసరం ఉంటుంది. వర్షం లేకపోవడం, నీరు లేకపోవడం, ఇంకా గ్రౌండ్ లెవెల్ అసలు వాటర్ కేవలం 10 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలకు గ్రౌండ్ లెవెల్ ఏ విధంగా పెరుగుతుంది అనేటువంటిది కూడా ఇటు రైతుల నుంచి వస్తున్నటువంటి ఉత్పన్నం అవుతున్నటువంటి ప్రశ్న. అయితే 10 రోజుల పాటు కురిసినటువంటి వర్షాలతో తమకు ముందస్తుగా వర్షాలు పడతాయని చెప్పేసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాము. దాదాపు 100 ఎకరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే 1000 ఎకరాలలో పంట సాగుకు అవసరమైనటువంటి వాటన్నింటినీ కూడా దుక్కు దున్ని నారు వేసి రెడీ చేసి పెట్టినప్పటికీ వర్షాలు రాకపోవడం, ఇవన్నీ కూడా భారంగా మారుతున్నాయి. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని కోరుతున్నాం. మరోవైపు కొన్ని చోట్లయితే తరతరాల నుంచి అంటే వెనుకటి నుంచి వస్తున్నటువంటి కప్పతల్లి ఆటలు లాంటివి, అదేవిధంగా పూజలు చేయడం, శివాభిషేకాలు చేయడం, ఇవన్నీ కూడా కొన్ని చోట్ల చేస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడి పైన భారం వేసాము, వరుణుడు ముఖం చాటేశారు, ఇప్పటికే ముఖం చాటేశారు, వరుణుడు కర్ణిస్తే కానీ మేము బయట పడలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి రైతన్నులు దిగాలు పడుతున్నటువంటి నేపథ్యం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూడవచ్చు. దాదాపు వాతావరణ శాఖ చెప్పినట్టు మరో రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రోహిణి కార్తె ముందే పలకరించిన అన్నదాతలకు దిగులు తప్పలేదు. నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో రైతాంగం సాగుకు సన్నద్దమైంది. ముందస్తుగా నేలను చదును చేసి పత్తి విత్తనాలు వేసి నార్లు పోసిన వారి పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. 15 రోజుల నుంచి వానల జాడలేక రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. కాస్తో కూస్తో చిగురించినటువంటి విత్తనాలు ఎండ తీవ్రతతో వాడిపోతున్నటువంటి సిచ్యువేషన్. వరి నాట్లు సైతం మాడిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేలో వర్షాలు పడడంతో రైతులు సంబరపడ్డారు. 15 రోజుల క్రితం నుంచే దుక్కులు దున్ని సాగు ప్రారంభించారు. వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటారు. అయితే ముందు మురిపించిన వరుణుడు కనుమరుగయ్యాడు. వర్షాలు లేక వేసిన విత్తనాలు చీడపీడల బారిన పడుతున్నాయి. నార్లు ఏపిగా పెరిగినప్పటికీ కూడా నాట్లేసేందుకు నీళ్లు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రెడీగా కోనసీమ జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజేష్. మనం చూస్తున్న అన్నదాతలు 1000 కలతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయో వారి కళ్లల్లో ఆనందం కనిపించింది. కానీ ఇప్పుడు వాతావరణ శాఖ వర్షాలు కురుస్తాయి అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా మనకి ఎండల తీవ్రత కనిపిస్తోంది. సో రైతుల ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ ఆశ. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో అందరికీ గుర్తొచ్చేది ఆంధ్ర అన్నపూర్ణంగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లా. అయితే గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే రైతాంగం అంతా వర్షాలు పడతాయి, మా పొలాలైతే ఇప్పటికే మొక్కలు అన్ని వేస్తున్నారు, దీనికి సంబంధించి మా పంటలు బాగుంటాయని చెప్పి ఇప్పటికే రైతు ఆశపడినప్పటికీ రోహిణి కార్తె ముందే ప్రకటించిన అన్నదాతలకు దిగులు తప్పలేదు. అయితే నైరుతి రుతుపవనాలు ఆశగా ఉన్నాయనే ఆశతో రైతాంగం సాగు సన్నద్ధమైంది. అయితే ముందస్తుగా నేలను చదును చేసి పత్తి విత్తనాలు అలాగే నార్లు పోసి వారు ఖర్చులు అయితే దారుణంగా తయారని చెప్పుకోవచ్చు. అయితే గత 10 రోజుల నుంచి ఒక పక్క వాతావరణ శాఖ వర్షాలు పడతాయి, ఒక పక్క మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ కూడా వర్షాలు లేకపోవడంతో, మరోపక్క ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో ఏవైతే వారు నార్లు పోసినారో దాంతో అయితే అవంతా కూడా పూర్తిగా అయితే ఒక పక్క నేలమట్టమైన పరిస్థితి కనబడింది. ఈ 15 రోజుల నుంచి వానలు జాడలేకైతే రైతాంగం అయితే ఎప్పుడు వర్షాలు పడతాయని చెప్పి చూసే పరిస్థితి కనబడింది. అయితే కాస్తో కోస్తో చిగురించిన విత్తనాలు కూడా ఎండ తీవ్రతకు వాడిపోయే పరిస్థితి కనబడింది. వరినారులు సైతం అయితే మారిపోవడంతో రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మేలు వర్షాలు పడడంతో రైతాంగం అయితే పూర్తిగా సంబరం చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఒక పక్క అంటే మేము నారులు నాటాము, అయితే పూర్తిగా వర్షాలు వస్తాయి, మా పంటలు ఎంతో బాగుంటాయని చెప్పి రైతాంగం చూసే పరిస్థితి కనబడింది. మరో పక్క అంటే ఎండలు ఎక్కువ, అంటే వర్షాకాలం అంటే మేలో ఒక పక్క
సీజనల్ ఫ్రూట్స్ గా ఉన్న సీజనల్ ఫ్రూట్స్ గా ఉన్న ఏవైతే మామిడిపళ్ళు ఇవన్నీ చూస్తే అంటే ఆ సమయంలో ఈ వర్షాలు పడటంతో పూర్తిగా మామిడి తోటలో ఉన్న మామిడికాయలన్నీ కూడా పక్క పురుగు పట్టే పరిస్థితి కనబడితే అంటే ఎండాకాలంలో అటువంటి సమయంలో కూడా వర్షాలు పడిన వేస్ట్ అంటే దీనికి సంబంధించి మేలో అయితే ఈ వర్షాలు పడటంతో మామిడి పళ్ళన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క ఇటుపక్క ఉభయ గోదావరి జిల్లాల్లో దీనికి సంబంధించి మామిడి పళ్ళు పూర్తిగా పురుగు పట్టినాయి, పూర్తిగా పాడైపోయినాయి. అటువంటి సమయంలో మాకు వర్షాలు పడటం ఎందుకు వేస్ట్? ఇటువంటి సమయంలో వర్షాలు పడితే ఒక పక్క వాతావరణ శాఖ వర్షాలు పడతాయని చెప్తున్నారు, కానీ ఎక్కడా వర్షాలు జాడైతే లేదని చెప్పి ఒక పక్క రైతాంగం అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మేలో వర్షాలు పడిన పరిస్థితిలో అంటే వాళ్ళు సంబరాలు అయితే చేసుకున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే పర్వాలేదు అనుకున్నారు, కానీ ఒక పక్క పూర్తిగా మామిడి తోట రైతులు అయితే పూర్తిగా నష్టపోయిన పరిస్థితి కనబడింది. అంటే ఇటుపక్క చూసుకుంటే ఈ మామిడి తోటకు సంబంధించి మామిడి పళ్ళన్నీ కూడా పూర్తిగా పురుగు పట్టి ఒక పక్క పూర్తిగా మేమైతే రైతాంగం అయితే పూర్తిగా నష్టపోయని చెప్పి మామిడి తోట రైతు అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజుల క్రితం నుంచి కూడా దుక్కులు దున్ని సాగు ప్రారంభించారు. వేలాది ఎకరాల్లో పత్తి విత్తనాలు కూడా నాటిన పరిస్థితి కనబడి అయితే ముందు మురిపించిన వర్ణుడు కనుమరుగయ్యాడు. అలాగే వర్షాలు లేక వేసిన విత్తనాలు చీడిపిల్ల బారిన పడుతున్నాయి. అలాగే నార్లు ఎటు చూసినా పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితి కనబడింది. రైతాంగం కూడా ఇటుపక్క ఈ వర్షాలు లేక పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనబడింది. అంటే మేలో పడిన వర్షాలు అయితే పూర్తిగా మాకు ఎటు ఉపయోగపడిన పరిస్థితి, ఇప్పుడు పడితే మాకు ఏమైనా పూర్తిగా ఉపయోగపడతాయి, దీనివల్ల పూర్తిగా నష్టపోయని చెప్పి అయితే రైతాంగం అయితే ఆవేదన పరిస్థితి కనబడి చెప్పి చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.